అదే అసలు ఏంటి ఇబ్బంది అర్థం కావట్లేదు నాకు. ఇబ్బందులు ఏంటో చెప్పట్లేదు వాళ్ళకి మీకు. రోడ్డు రోడ్డు చేయలే వాళ్ళు, రోడ్డు చేయలేదు. దొరికిన సందని మొత్తం ఇళ్ళ బతికే వాళ్ళుగా మేము 10 సంవత్సరాలు ఉన్నాం. మాకు పెళ్లి లేని పిల్లలు ఉన్నారు. అదే మా కుంపజూరంలో సార్ వచ్చి వాళ్ళ బెడ్రూమ్ అంతా కూడా ఉండదు మాది. కానీ ఏదో మేము పిల్లలు గల్లలు ఉన్నారు. మా అమ్మకి మా మా నాన్న లేడు, చనిపోయారు. మా అమ్మ షాప్ పెట్టుకుంది, వాళ్ళకి భార్య చనిపోయింది, దానికి 2 పిల్లలు. అడ్డే లేదు, రోడ్డే కాదు అది. మా బిల్డింగ్ వాళ్ళు మేము అదే చేసుకుందాం. ఇప్పుడు మీరు వచ్చి ఒకసారి చూసుకోండి, ఈరోజు తీసుకున్న తర్వాత అయినా సరే వాళ్ళు కొట్టేసుకుంటారు. కమాండ్ కానీ చూసుకోండి మీరు, ఈ కమాండ్ వాళ్ళ ల్యాండ్ ఉంటే చూసుకోండి, లేదా ఈ పోల్ కానీ చూసుకోండి. వాళ్ళ కార్లు వెళ్తానికి అవసరమా సార్? అది కూడా కొట్టాలి కదా. ఇప్పుడు మా ఇల్లులే కొట్టాడు, వాళ్ళ కారు వెళ్తానికి అవసరమా? వాళ్ళ దగ్గర పోయేసరికి ఆ చెట్లకి ట్రాఫిక్ అయ్యి అట్లా ఇబ్బందులు అన్నా ఉన్నాయి. ట్రాఫిక్ ఎప్పుడు 10 సంవత్సరాలు కాలే. ఈవినింగ్ పూట ఎప్పుడు కామనే. నువ్వు ఇదే రోడ్ లో డెడ్ అని చూడు, 2 బస్సులు తిరగవు. మా దాంట్లో పెద్ద పెద్ద టిప్పలు తిరుగుతారు వాళ్ళు, ఆపోజిట్. మీరు చూడండి ఒకసారి, వెళ్ళి చూడండి మీరు. మీకు నేను చెప్తే కాదు, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ర్యాంపులు సగం సగం ర్యాంప్ రోడ్డుకి 3-4 ఫీట్లు వస్తాయి. 3-4 ఫీట్ల ర్యాంప్ రోడ్ వస్తాయి. బాజ్పల్ లైన్ ఉంది, మీ అప్పులు కావాలి, లైన్ కావాలన్నారు వాళ్ళు. మేము ఇచ్చాం బాజ్పల్ లైన్. ఎవరు వచ్చి ఇప్పుడు మనల్ని కాపాడతారు? ఎవరు వచ్చి కాపాడతారు? మనం ఇవన్నీ ఎప్పుడు వేస్ట్. ఎవరో చెప్పం, మేము ఎవరో చెప్పం సార్. మీరు ఏమన్నా అనుకోండి, ఇప్పుడు మీ నుంచి ఎవరన్నా వస్తారా? ఎవరన్నా వస్తారా చెప్పండి? పెద్దోళ్ళు ఎవరు రారు, మమ్మల్ని ఎవరు ఆదుకోరు. మేము ఎవరికి చెప్పం. కొట్లాడతాం, లేకపోతే లేదు. ప్రాణాలు పోతే అంతే. కొట్లాడాలన్నా ప్రభుత్వం మరి వాళ్ళ వైపు ఉన్నట్టు కనిపిస్తుంది కదా ఇక్కడ. ఎన్ని రోజులు ఉంటారో ఉండనియండి. మళ్ళీ ఓట్ల అవసరం వస్తాయి కదా, అప్పుడు ఎట్లా రావాలి? అప్పుడైతే వస్తారా రారా? అప్పుడు చెప్తాం. వాళ్ళే వేయాలి ఓట్లు, మేము వేయం. ఇప్పుడు ఎన్ని వందల ఓట్లు ఉన్నాయో వాళ్ళకి తెలుసు. అప్పుడు ఎట్లా వస్తారో చూద్దాం, అంతే. మేము ఎవరో చెప్పాం సార్, అయిపోయింది మరి చెప్పి. ఇప్పుడు స్కూల్ బస్సులు పోతాను, ఒక బండ్లే పోయినా ఈనంగా. ఆ బండ్లను కూడా పోనీ ఈ కంచెలు ఏది పోవద్దు, వాళ్ళు ఈనంగానే నడవద్దు. ఇక్కడ మొత్తం గోడ పెట్టి పెట్టాలి. మా పోరగాళ్ళను ఇంట్లో తోలుకొని బుత్తంత రూమ్లలో మేము ఎదురాలి, అపార్ట్మెంట్లలో వాళ్ళు బండాలి. వేరే ఊకుంటా అంటే బాగా రెచ్చిపోయి అందరు ఇక్కడ బాగా డబ్బు ఉన్నాయని పెద్ద ఫీల్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ వెయిట్ చేస్తున్నారమ్మా, మీరు ఎక్కడికి వెళ్ళాలి? వెయిట్ చేస్తున్నారు ఎక్కడికమ్మా? ఇక్కడికి లోపలికి ఎవరైనా వచ్చేళ్ళు ఉన్నారా? పిల్లల స్కూల్ బస్ రావాలి కదా సార్. మీరు అటువైపు వెళ్ళాలా? మరి రండి, పక్క నుంచి రండి. రానియము. వీళ్ళకి ఇబ్బంది అయితే వాళ్ళు వెళ్ళేటోళ్ళు ఎందుకు బాపడం? అది కాదు సార్, వాళ్ళు ఆ కాలనీ కాదు సార్, కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు సార్. మేమైతే ఇవ్వలేం కదా, మేము ఇస్తే మీరు ప్రాబ్లం అనుకోవాలి. వాళ్ళే చేసుకున్న దానికి వాళ్ళే పెట్టుకున్నారు. మాది గులగొడదాం అనుకున్నారు, వాళ్ళైతే గులగొట్టలేదు సార్. వాళ్ళకి లక్షల రూపాయలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేసుకోవాలో తెలియక వాళ్ళు. మరి వాళ్ళందరూ ఇబ్బంది పడతారు కదా ఇప్పుడు వెళ్ళకపోతే. మేము ఇబ్బంది పడతాం సార్. మా ఇంట్లో 4 పిల్లలు ఉన్నాయి సార్, నాకు 4 పిల్లలు. మేము ఎట్లా సార్, ఎట్లా బతకాలి ఇట్లా గులగొడితే? వాష్రూమ్ లేక కూడా మేము ఇబ్బంది పడుతున్నాం సార్. మార్నింగ్ నుంచి ఇక్కడే వస్తున్నాం. మాకు ఏ కమిషనర్ వచ్చి మాది కూలగొట్టే అంతసేపు ఇక్కడ ఉన్నాడు. వాళ్ళది కూలగొట్టేటప్పటికి వెళ్ళిపోయినాడు, లంచం తీసుకొని వెళ్ళిపోయినాడు కమిషనర్. ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మేము చేస్తుండే కమిషనర్ కి లేదా ఇక్కడ హక్కు? మేము వెళ్తే మాట్లాడరాడు కమిషనర్. అయితే మున్సిపాలిటీ వాళ్ళు అయితే సంతోషం మాట కూడా మాట్లాడతలేడు. ఆడ వెళ్ళిపోయిన అన్నం నేను వస్తా అన్నాడు, ఇప్పటి వరకు రాలేదు. మేము ఏమంటున్నాం, మాకు ఒకటే, ఇక్కడ నుంచి మీరు ఎంత వేడెల్పు రోడ్ అయితే కావాలనుకున్నా కింద శ్రీమేయ స్కూల్ వరకు మాకు అంతే కావాలి రోడ్డు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడే ఉంటారు. రావద్దా? కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళు, వాళ్ళే కాదమ్మా. ఇప్పుడు మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మరి సాధారణ జనాలు మరి ఇబ్బంది కదా. ఒక్కలం కూడా పోనీయం. బాట మొత్తం గోడ పెడతాం, మాకు 3 రోడ్లు ఉంటాయన్న. అట్లా అన్ని బ్లాక్ చేసుకొని వినాయకుడి మండపం ఒకడు పార్క్ చేసుకుని, ఒకడేమో పోనీకే వాడు ఫ్లాట్ కొంటే ఫ్లాట్ చేసుకున్నా. 3 రోడ్లు ఉంటాయి మాకు. ఈ ఒక్క రోడే కాదు కదా, గులగొట్టుకోండి 3. అసలు మీకు ఒకటే మాట, అసలు మ్యాప్ లోనే లేదా రోడ్డు? ఇది గోడ, ఇక్కడ గోడ కట్టాలని. అంటే మీ ఇందిరమ్మ కాలనీకి ఇది డెడ్ ఎండ్, ఇక్కడ గోడ రావాలి. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక్కడ ఇది అసలు వాళ్ళకి మాకు రోడ్ లేదు, కాకపోతే పోనీలే అందరికి ఉపయోగపడుతుంది కదా అనేసి ఓపెన్ చేస్తాం అంతే. ఇది వాళ్ళకి సంబంధించిన రోడ్ కాదు, కానీ ఇప్పుడు వాళ్ళకి దగ్గర అయ్యింది అనేసి ఇటు వస్తుండ్రు.
మెట్రో పడిందని. అయితే మేము ఇన్ని రోజుల నుంచి ఉన్నోళ్ళము 10 సంవత్సరాల నుంచి కట్టుకున్నాము ఇల్లు. అప్పటి నుంచి వీళ్ళకి అభ్యంతరం లేదు, ఇప్పుడు వచ్చింది అభ్యంతరము. సరే ఇప్పుడు అంటే ఒకవేళ ఇక్కడ ఒక గోడలు వేపేస్తే ఓకేనా? అంగీకారం అంగీకారమే, మాకు అంగీకారమే. మాకు ఇలా గోడ కట్టిందనుకో మా బాధ మేము పడతాం. మరి దీనికి నష్టపరిహారం అవసరం లేదా? ఏం ఆశిస్తాం ఇంకా మేము? ఇప్పుడు అటు ఉన్న రోడ్లు కూడా క్లోజ్ చేసేసి ఇది ఒక్కటే రోడ్డు కావాలంట వాళ్ళకి. ఇది కరెక్ట్ కాదు. అలాంటప్పుడు మాకు దీని నష్టపరిహారం ఏమి ఇస్తారు వాళ్ళు చెప్పండి. మమ్మల్ని రోడ్డుకి లాగేసి నష్టపరిహారం 5,000 10,000 ఇస్తానంటే మాకు అయిపోతుందా? ఇది ఒక్క రోజుతో పోయే గొడవ కాదు కదా. కాబట్టి మాకు అన్ని విధాలా మాకు న్యాయం ఏం చేస్తారో చేయమనండి. ఎవరు చేస్తారు మాకు న్యాయం? ఇప్పుడు ఆయన ఎవరు ఏం బ్రదర్ అసలు ఏంటి సమస్య అంటే? ఒక్క నిమిషం, సమస్య ఏంటో చెప్పండి. మాకేం సంబంధం. ఇక్కడ రోడ్డు వెడల్పుల వల్లే వీళ్ళ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుని అన్ని కూడా కొట్టేశారని చెప్తారు. యాక్చువల్ గా వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఫస్ట్ హైదరాబాద్ వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. అది యాక్చువల్ గా వాళ్ళు ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వగానే పాల్గొట్టడం అంటే బెట్ అది కాదు. సరే మాదైతే నుక్సాన్ అయితే పర్లేదు, మేము కట్టుకోవచ్చు. పాపం వాళ్ళు ఎక్కడికి కడతారు, నుక్సాన్ అయిపోయింది వాళ్ళది. అది టైలర్ షాప్ వాళ్ళది కూడా మొత్తం మిషన్ మొత్తం కూలిపోయినాయి. 6 మిషన్. అంటే ఈ కాలనీ వాసుల పైన వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, వీళ్ళ వల్లే అవన్నీ కూడా పడిపోయినాయి అని చెప్పేసి. అట్లేం లేదు, అట్లా అని కాదు. మేము యాక్చువల్ అంతా మాది కూడా కూలిపెట్టారు. పర్మిషన్ లేకుండా వాళ్ళు వచ్చి సడన్ గా వచ్చి కొట్టేసి వెళ్ళిపోయారు. కనీసం మీకన్నా ఏమన్నా ఇన్ఫార్మ్ చేశారా? ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు వచ్చి తీమన్నారు, కానీ వాళ్ళు వచ్చి సడన్ గా వచ్చి చేశారు. అంతే అంతే. మనకు సంబంధం, నాకు సంబంధం లేదమ్మా. మాకు తెలుసు, మాకు ఇక్కడ కాలికి సపోర్ట్. వీళ్ళు ఏమంటున్నారంటే ఈ బాలాజీ హిల్స్ వాళ్ళ వల్లే మా ఇక్కడ దుకాణాలన్నీ కూడా పగలగొట్టారు, వీళ్ళకి రోడ్డు అవసరం ఉంది అని చెప్పి. తెలుసు వీళ్ళు ఎట్లా ఉన్నారు మాకు తెలుసు. ప్రతి ఒక్క గవర్నమెంట్ కాటేజ్ అది కాదు, గవర్నమెంట్ కాటేజ్ వాళ్ళని అడగండి. సార్ వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అందరు చేయలేస్తారు, వాళ్ళకి సంబంధం లేదు, మాకు సంబంధం. వీళ్ళు ఏదో చేశారంటే మాకు పక్కన పడలేము, నాకు సంబంధం లేదు. సో మొత్తానికి అయితే రోడ్డు అయితే బ్లాక్ చేస్తారు, రోడ్డుని వదిలే పరిస్థితి లేదు. కాదమ్మా, పొద్దున్నే ఒక పెద్ద మనిషిని ఇట్లా చేసినందుకు దీని గురించి అడుగుతున్నప్పుడు వ్యాన్ లో ఎక్కించి తీసుకెళ్లిపోయారు కదా, మరి మీకు భయం లేదా? భయం లేదు మరి. తీసుకెళ్తాం అన్నారు పోలీసు వాళ్ళు, ఎక్కిచ్చారు, తీసుకెళ్లారు. తీసుకెళ్లారు అన్న, తీసుకెళ్లారు, కొంచెం దూరం తీసుకెళ్లి మళ్ళీ వదిలేశారు. గొడవ చేయొద్దు, ఏం చేయొద్దు. కొట్టారా పోలీసులు ఎవరన్నా? ఇక అది మేము చూడలేదు సార్, వేసే ఉంటారు. వ్యాన్ లో ఎక్కించారంటే కొట్టే ఉంటారు వాళ్ళు, కొట్టకుండా అయితే వదిలిపెట్టారు. 2 మనుషులు అడిగి ఎక్కించుకెళ్లారు వాళ్ళని. మళ్ళీ ఒక పావు గంట తర్వాత వదిలిపెట్టారు. ఇక ఆయన అప్పటి నుంచి రావట్లేదు. ఇక సరే ఏంటి అసలు ఈ సమస్య ఏంటి? మీ మీద ఆరోపణలు చేస్తున్నారు, ఈ బాలాజీ హిల్స్ వారి వల్లే ఈరోజు ఈ రోడ్డు బ్లాక్ చేయడానికి రీజన్ వాళ్ళే, మా చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా పగలగొట్టడానికి వాళ్ళ రీజన్ అని ఇక్కడ మహిళలు చెప్తున్నారు. బాలాజీ హిల్స్ ఒకటే కాదు, 6-7 కాలనీలు రిప్రజెంటేషన్ ఇచ్చినవి, 6-7 కాలనీస్ ఇచ్చినవి. సో శ్రీనివాస్ హౌసింగ్ సొసైటీ ఇప్పుడు వెళ్ళే వాళ్ళు మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, ఎవరెవరు వస్తున్నారో. వీళ్ళు మరీ స్కూల్ పిల్లలు కూడా ఇప్పుడు యాక్చువల్గా వచ్చిన వాళ్ళు కొంతమంది మిస్ అయిపోయారు. మేము అక్కడ ఉండి వాళ్ళని స్కూల్ పిల్లలు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసాం, మీరు అట్లీస్ట్ స్కూల్ పిల్లల్ని కూడా వదలట్లేదు. వీళ్ళు వదిలింది అట్లీస్ట్ పెట్టిన మీరు బ్లాక్ చేసినప్పుడు అదే ఇప్పుడు మనకు సమస్య ఉన్నప్పుడు మేము ఎన్ఎంసీ కమిషనర్ అప్రోచ్ చేయము, హైదరాబాద్ అప్రోచ్ చేయము, వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి వచ్చేసి ఒక పేపర్ మీద రాసుకొని లేదా మీడియా తరపు నుంచి వాళ్ళు ఇస్తే వచ్చి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. మీరు ఇట్లా పబ్లిక్ రోడ్ బ్లాక్ చేస్తే చిన్నపిల్లలు ఇబ్బంది పడతారు. ఇప్పుడు సార్ అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ఒక్క నిమిషం సార్, వీళ్ళు ఏమంటున్నారంటే ఇది అసలు వీళ్ళకి ఇచ్చిన పత్రాల్లో ఇది అసలు డెడ్ ఎండ్ అంటే వాళ్ళందరూ ఏమన్నారంటే ఇక్కడ ఉండే వాళ్ళు 90% మెంబర్స్ వచ్చేసి యాక్చువల్ గా వాళ్ళు యాక్చువల్ బెనిఫిషియర్స్ కాదు, వాళ్ళు వచ్చేసి కొనుక్కున్న వాళ్ళు. వీళ్ళు ఎవరైతే కాగితాలు ఉన్నాయో ఇప్పుడు వీళ్ళు పెద్ద ఇష్యూ చేసుకున్నారు. ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఎవరైతే ఏముంది గరుబులే కదా ఇక్కడ ఉండేది, మంది అలాటెడ్ పీపుల్ కాదు వీళ్ళు ఇష్యూ చేసుకున్నారు. అదే అంత నేను ఏం చెప్తున్నా, నేను చెప్పేది మీరు ఎట్లా అన్నారు, వాళ్ళు ఎట్లా అన్నారు, ఇటు సైడ్ వాళ్ళు కాలనీ వాళ్ళు అట్లా అన్నారు వచ్చేసి యాక్చువల్ గా. ఇప్పుడు ఉండేది ఎవరైతే ఏముంది పేదోళ్ళే కదా ఇక్కడ ఉండేది. సమస్య ఉన్నప్పుడు పరిష్కరించుకోవాలి, అంతేగాని రోడ్ బ్లాక్. మీతో పరిష్కరించడానికి వీళ్ళు ఎప్పుడు రాలేదా? మీతో మాట్లాడడానికి ఎప్పుడు రాలేదు? వచ్చారు కాబట్టి 2.5 సంవత్సరం నుంచి ఉన్నది. ఇప్పుడు 2.5